చూసినరా వాళ్ళు గెట్టు కోసమో భూమి కోసమో కొట్లాడుకుంటున్నోళ్ళు కాదు, ట్రాన్స్జెండర్లట. మరి ఎందుకు అంతగానం కలబడుతుండ్రంటే మేడ్చల్ జిల్లా సీరియాలలో ఉన్న ఓ ఎన్క్లేవ్ల సదానందం అనేట ఆయన కొత్త ఇళ్లకు పోతుండట. చుట్టాలు పక్కాలను పిలుచుకొని దావత్ చేసుకుంటే ఆడికి పోయిన ఇద్దరాలు సదానందము నువ్వు సంబరంగా ఇళ్లకు పోయినావు కాబట్టి మాకు అచ్చరాల ₹1,00,000 ఇయ్యాలని అన్నారట. నేను ఇళ్లకు పోతే మీకెందుకు ఇయ్యాల పైసలు, మీరే తినిపోతే బుక్కినంత తినిపోండ్రని అన్నాడట. మాకే అడిగినంత పైకే ఇయ్యవా అని ఆయన ట్రాన్స్జెండర్లు గ్యాంగు దిగి వచ్చి ఆయన్ను పొరక కొడితే నెత్తే వలిగిపోయిందట. చూడుండ్రి, నెత్తికి పట్టి కూడా కట్టించుకున్నాడు. నిజమైన ఇజ్రాలు ఏమో ఆత్మగౌరవంతోనే బతుకుతాము, ఏడికే మనసుల్లో మాకు ఇలవలేదు అనుకుంటా మంచిగా బతుకుతుంటే కొందరు ఇజ్రాలు ఎందుకు ఇట్లా పెళ్లిల్లో పేరెంటాలకు పోయి హంగామా చేస్తారో. అయిపోయి ఇచ్చిన కాడికి తీసుకుపోయినా అయిపోవు. అట్లా కాకుండా డిమాండ్ చేసుడు ఏందో, పండుగలు చేసుకునేటోళ్ళ పంతలు వలగొట్టుడు ఏందో. బాధితులు పోయి ఫిర్యాదు అయితే పోలీసులు కేసు కట్టిరట. ఇట్లా ఇజ్రాలు బాగా ఎక్కువ చేస్తుండే వరకల్లా వాళ్ళ బుగులకు పట్టాల పొంట పల్లెల పొంట పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకోవాలంటేనే కొందరు బుగులు పడే కాడికి వచ్చింది. ఇట్లా ఇజ్రాలు డిమాండ్ చేయకుండా దావతులల్లా ఇబ్బందులు పెట్టకుండా సర్కారు ఏదైనా కొత్త కానూను పట్టుకొస్తే బాగుండు అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు.